ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో ప్రత్యేక మహా సందేశం మరియు ఒక గొప్ప రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి స్నేహితులారా, ఈ రోజు నేను చెప్పబోయే రహస్యాలు బహుశా ఈ రోజు కంటే ముందు మీ జీవితంలో ఈ ప్రపంచంలో ఎవరు మీకు చెప్పి ఉండరు. మీ ఆత్మను కదిలించే పరమ సత్యాలని తెలుసుకోండి. ఈ రాబోయే 24 గంటల్లో మీ పాలిట ఒక సాధారణమైన రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో ఒక మహాక్షణం ఆసన్నమయ్యింది. దేనికోసమైతే సాక్షాత్తు ఆ విఘ్న వినాశకుడు గణేశుడు, ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి మరియు కర్మఫల ప్రదాత న్యాయాధికారి అయిన శని భగవానుడు కూడా ఆకాశం బ్రహ్మాండం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర రోజున మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతం జరగబోతుంది. ఇక ఎవరైతే ఇది కేవలం ఒక మామూలు రాశిఫలం అనుకుంటూ పొరపాడతారో వారికి నేను హెచ్చరిస్తూ ఒక మాట చెప్తున్నాను. ఇది కేవలం రాశిఫలం కాదు, ఇదొక బ్రహ్మాండమైన దైవ సంకేతం. ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమ శక్తి నుండి మీ ఇలవేల్పు నుండి నేరుగా మీ కోసం వస్తున్న సందేశం. మీరు ఎంతటి నరకయాతన అనుభవించారో, ఎన్ని రాత్రులు నిద్రలేని నరకాన్ని చూశారో, మీ సొంత మనుషులే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతుంటే లోపల ఎలా కుమిలిపోయారో ఆ దేవుడు అంతా చూశాడు. మీ కంటి నుండి నేలపై పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ లక్ష్మీదేవి శని భగవానుడు లెక్కించారు. ఈ రోజు అనక రాబోయే 24 గంటల్లో ఆ దైవం మీతో ఒక చాలా ముఖ్యమైన రహస్యాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నారు. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత, శని భగవానుడు, గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై లక్ష్మీమాత, జై గణేష అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఎందుకంటే అసలు ఇన్ని రోజులు మీలాంటి పరులు మేలు కోరే మంచి మనసున్న మేషరాశి వారి జీవితంలో ఇలాంటి ఘోరాలు, అవమానాలు ఎందుకు జరుగుతూ వచ్చాయో మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఆ మర్మం మీరు తెలుసుకున్నప్పుడు మీ కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. మేషరాశి స్నేహితులారా, ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న ఈ దారుణాలన్నీ, ఆ ఆటుపోటులన్నీ మీలో ఒక చాలా పెద్ద మహా మార్పును తీసుకురావడానికి జరిగాయి. కానీ ఆ మార్పు మీకు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. అందుకే మీరు ఇంతలా ఆందోళన చెందుతున్నారు, డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. అంత నాశనం అయిపోయిందని, అంత బిగుసిపోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే మీ జీవితంలో ఏవైతే బంధాలు, ఆశలు ముక్కలవుతున్నాయో అవి అందుకే ముక్కలవుతున్నాయి. అక్కడ ఒక చాలా పెద్ద, అత్యంత అందమైన, వైభోగవంతమైన నూతన జీవితాన్ని లక్ష్మీదేవి మరియు గణేశుడి అనుగ్రహంతో ఈ రోజు శని భగవానుడు నిర్మించబోతున్నారు. ఇప్పుడే ఈ ఒక పని చేయండి. ఒకవేళ నేను చెప్తున్న ఈ ప్రతి మాట కేవలం మీకోసమే, మీ జీవితం ఉద్దేశించి చెప్తున్నానని మీ అంతరాత్మకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ మనసులోని కోరికను ఆ దేవుడికి నివేదించండి. మరి స్నేహితులారా, మేషరాశి అధిపతి ధైర్యాన్ని, శౌర్యాన్ని, నాయకత్వ లక్షణాలకు కారకుడైన అంగారకుడు అంటే కుజగ్రహం. కుజుడి ప్రభావం వల్ల మీరు సహజంగానే అన్యాయాన్ని సహించరు, ఎవరికి లొంగిపోరు, చాలా ముక్కుసూటిగా ఉంటారు. మీ రాశి చరరాశి మరియు అగ్నితత్వ రాశి కావడం వల్ల మీలో విపరీతమైన ఎనర్జీ, కసి, పట్టుదల ఉంటాయి. ఏదైనా సాధించాలనుకుంటే ప్రాణం పెట్టే స్వభావం మీది. ఎవరి కిందనైనా బానిసలా బతకడం మీకు అసలు నచ్చదు. స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడు ఇతరుల కష్టాల్లో ముందుండి కాపాడే గొప్ప మానవత దృక్పథం మీ సొంతం. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి, ముఖ్యంగా మీ రాశిపై శనిదేవుడి యొక్క ప్రత్యేక దృష్టి మరియు ఇతర క్రూర గ్రహాల సంచారం మీ జీవితంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితిని తెచ్చిపెట్టింది. అది మిమ్మల్ని లోపల నుంచి పూర్తిగా ముక్కలు చేస్తుంది. మీ బంధాల్లో విపరీతమైన దూరం, మనస్పర్ధలు, అనవసరపు గొడవలు వచ్చాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆఖరి నిమిషంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, పైసలు కొరత, అప్పులు బాధ మీ రాత్రి నిద్రను పూర్తిగా దూరం చేస్తాయి. అన్నిటికంటే పెద్ద ద్రోహం ఏమిటంటే, మీరు ఏ వ్యక్తినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సర్వస్వాన్ని ధారపోశారో అదే వ్యక్తి మిమ్మల్ని ఘోరంగా వెన్నుపోటు పొడిచాడు, కోలుకోలేని గాయాన్ని మిగిల్చాడు. కానీ ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక వజ్రం తయారవ్వాలంటే అది భూమి నుండి గర్భంలో ఎంతటి ఒత్తిడిని తట్టుకోవాలో, ఎంతటి అగ్నిలో కాలాలో మీకు తెలుసా? ఆ అగ్నిని తట్టుకొని బయటపడిన వజ్రాన్ని చూసి అందరూ అబ్బురపడి చూస్తూ ఉండి
ఉండిపోతారు. ఈ రోజు మీరు కూడా అలాంటి ఒత్తిడిలోనే ఉన్నారు, అలాంటి అగ్ని పరీక్షలోనే ఉన్నారు. అందుకే లక్ష్మీదేవి, గణపతి మరియు శని భగవానుడి కృపలో నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు మీకు అత్యంత ముఖ్యం. ప్రస్తుతం గ్రహాల గమనం చూస్తే గత 12 సంవత్సరాలు ఎప్పుడు లేని ఒక అద్భుతమైన మహాభాగ్య యోగం మేషరాశి వారికి కనిపిస్తుంది. మీ రాశినాథుడైన కుజుడి బలం మరియు ధన భాగ్య స్థానంలో ఏర్పడుతున్న అనుకూల గ్రహాల సంచారం వల్ల, అలాగే శనిదేవుడి సక్షేత్ర బలం వల్ల ఒక విలక్షణమైన దైవిక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇది నేరుగా మేషరాశి వారిని ప్రభావితం చేస్తుంది. ఈ విశ్వశక్తి ప్రభావం మీ జీవితంలో 3 అత్యంత ముఖ్యమైన విషయాలపై పడబోతుంది. మొదటిది మీ ధనం మరియు లక్ష్మీ కటాక్షం, రెండవది మీ బంధాలు మరియు కుటుంబం, మూడవది ఒక మహారహస్యం ఉంది. దాని కోసం మీరు మరికొంత సమయం ఓపికగా వినాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఒక విషయం ఇంకా అసంపూర్తిగా ఉంది. అది ఎంత పెద్దదంటే నేను చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యంతో నోరెళ్లబడతారు. ఇప్పుడు మొదట మీ మనసులోని బాధ గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు తమ బాధను, కన్నీళ్లను లోపలే దాచుకోవడంలో పైకి చాలా ధైర్యంగా, కోపంగా కనిపిస్తూ లోపల మాత్రం గంభీరంగా మౌనం వహించడంలో చాలా దిట్ట. మీరు సమాజం కోసం, ఇతరుల కోసం, మీ కుటుంబం కోసం ప్రతి ఒక్క త్యాగం చేశారు. మీ స్వార్థాన్ని కూడా చూసుకోరు. కానీ మీ వంతు వచ్చేసరికి, మీకు ఒక కష్టం వచ్చేసరికి అందరూ మాయమైపోతారు. మీ ఇంట్లోనే మీకు దక్కవలసిన గౌరవం దక్కదు. మీ శ్రమను ఎవరు గుర్తించినప్పుడు మీరు ఎంతలా కృంగిపోతారో దేవుడికి తెలుసు. ఈ ప్రపంచంలో నేను ఒంటరిని అయిపోయానని మీకు ఎన్నిసార్లు అనిపించలేదు? రాత్రిపూట దిండిలో ముఖం దాచుకొని ఎవరికి కనిపించకుండా ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఏడవలేదు? దేవుడా, ఒకసారి, కేవలం ఒకసారి ఎవరైనా నా ముందుకు వచ్చి అసలు నువ్వు ఎలా ఉన్నావు, నీకేం కావాలి అని అడిగితే చాలు అని మీరు దేవుణ్ణి ఎంతలా అడగలేదు? ఆ పైన ఉన్న దేవుడు ఆ దృశ్యాలన్నీ చూశారు. మీ ప్రతి కన్నీటి చుక్కను, ప్రతి నిట్టూర్పును, మీరు ఒంటరిగా మిగిలిపోయిన ప్రతి ఒక్క క్షణాన్ని ఆయన గమనించారు. అందుకే ఈ రోజు ఈ వీడియో రూపంలో ఆయన మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. కానీ ఒక నిమిషం ఆగండి. మీ శత్రువు గురించి మీరు తెలుసుకోవాల్సిన ఒక చాలా పెద్ద షాకింగ్ రహస్యం ఉంది. అవును, మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారు, మీ వెనుక గోతులు తవ్వుతున్న వారు, మీ శీఘ్ర కోపాన్ని మరియు అమాయకత్వాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్న వారి గురించి మీరు ఊహించని ఒక విషయం చెప్తున్నాను. దానికి ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఆ దైవ శక్తితో నన్ను కనెక్ట్ చేస్తుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీ శత్రుల విషయానికి వస్తే ప్రస్తుతం మీకు వ్యతిరేకంగా ఉన్నవారు, మీ ఎదుగుదలను చూసి ఏడుస్తున్నవారు పన్నుతున్న కుట్రలు, వ్యూహాలు చాలా త్వరలోనే అత్యంత ఘోరంగా వారిపైన రివర్స్ కాబోతున్నాయి. ఎవరైనా ఒకరికి కీడు చేయాలనుకుంటే మొదట్లో వారికి విజయం దక్కినట్టు, అంతా సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ న్యాయాధికారి అయిన శని భగవానుడి యొక్క న్యాయదండ పడినప్పుడు అకస్మాత్తుగా ఏదో జరిగి అంతా తలకిందులవుతుంది. మీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. కానీ అన్నిటికంటే పెద్ద షాకింగ్ విషయం ఏమిటంటే, మీ జీవితంలో మీకు చాలా మంచి స్నేహితులు, ఆత్మీయులు, మీ క్షేమ సమాచారాలు అడిగే వ్యక్తి అనుకుంటూ మీ పక్కనే తిరిగే ఒక వ్యక్తి లోపల మీ శత్రువులతో చేతులు కలిపాడు. మీ గురించిన రహస్యాలు అవతలి వారికి చేరవేస్తూ మీ పతనాన్ని కోరుకుంటున్నారు. అవును స్నేహితులారా, కానీ మీరు ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వల్ల, సాక్షాత్ లక్ష్మీదేవి కృప వల్ల చాలా త్వరలోనే ఆ నమ్మక ద్రోహి యొక్క అసలు ముసుగు అందరి ముందు తొలగిపోతుంది. అది జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా నేలమట్టం అవుతారో, మీరు ఎలా పైకి ఎదుగుతారో మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇక మీ ధన విషయానికి వస్తే, మేషరాశి వారికి ప్రస్తుతం ధన పరిస్థితి చాలా సున్నితంగా, కష్టంగా ఉంది. కొందరి జీవితంలో ఎలా జరుగుతుందంటే, డబ్బు చేతికి వస్తుంది కానీ అసలు నిలవడం లేదు. చేతిలో నుంచి నీళ్లలా జారిపోతుంది. అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి చాలా బలమైన కారణం ఉంది. అది జ్యోతిష పరంగానూ ఉంది, ఆధ్యాత్మికంగానూ ఉంది. నేను 2 విషయాలు చెప్తున్నాను. మొదటి విషయం, జ్యోతిష కోణంలో చూస్తే ప్రస్తుతం మీ ధనభావంపై ఉన్న ప్రత్యేక గ్రహాల నీడ ప్రభావం వల్ల అది మిమ్మల్ని విపరీతంగా కష్టపడేలా చేస్తుంది. కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రం రానివ్వదు, అడ్డుకుంటుంది. కానీ ఈ అడ్డంకి కేవలం తాత్కాలికం మాత్రమే. దీన్ని నేను చెప్పబోయే గణేశుడు మరియు ఈ రోజు చేయబోయే పరిహారం చాలా సులువైనది. అది విని మీరు ఆశ్చర్యపోతారు. రెండవది, ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే కొన్నిసార్లు మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే, మనం తెలియక ఎవరిదైనా హక్కును లాక్కున్నప్పుడు, లేదా మన పితృదేవతలు, పూర్వీకుల ఆశీస్సులు లోపించినప్పుడు, లేదా మన ఇంట్లో పాత బంధాల మధ్య ఉన్న చేదు జ్ఞాపకాలు పేరుకుపోయినప్పుడు ఇలా జరుగుతుంది. మీ కుటుంబంలో లేదా మీ వంశంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా పడి ఉన్న ఆస్తి సమస్య గాని, కోర్టు గొడవలు గాని ఏదైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే కనుక దాని నెగిటివ్ ఎనర్జీ నేరుగా మీ జేబుపై పడుతుంది. మీ లక్ష్మీదేవిని ఇంట్లోకి రానియకుండా అడ్డుకుంటుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు ఒక చాలా పెద్ద విషయాన్ని తెలుసుకోండి. రాబోయే 24 గంటల్లో అత్యంత అద్భుతమైన దైవశక్తి యాక్టివేట్ అయ్యింది. అది ప్రత్యేకంగా మేషరాశి వారి కోసమే పనిచేస్తుంది. ఇన్ని కష్టాలు వచ్చినా లొంగిపోని వారికి, మోసపోయిన ఎవరికి కీడు చేయకూడదనే
మంచి మనసు ఉన్న వారికి మాత్రమే ఆ భగవంతుడు గణపతి మరియు శనిదేవుడి శక్తి లభిస్తుంది. మీరు అలాంటి వారేనా? అయితే ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. మీరు కలలో కూడా ఊహించని మార్పు అది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక చాలా ముఖ్యం. ప్రస్తుతం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని రెండు దారిల కుండలిలో నిలబెడుతుంది. ఒక దారి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ముందుకెళ్తే చాలా కష్టంగా, ప్రమాదకరంగా మారుతుంది. రెండవ దారి మొదట్లో కష్టంగా అనిపించిన భవిష్యత్తులో మిమ్మల్ని బంగారంలా మెరిపిస్తుంది. ఆ మలుపు ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో వస్తుంది. ఒక వింత సంఘటన జరగవచ్చు, ఒక కొత్త వ్యక్తి కలవచ్చు, లేదా ఒక ఫోన్ మెసేజ్ రావచ్చు. ఆ సమయంలో మీరు చేయవలసింది ఒకటే, ప్రశాంతంగా ఉండడం. అవును, మీ కోపాన్ని నియంత్రించుకొని కేవలం ప్రశాంతత. ఆ క్షణంలో ఏది జరిగినా సరే, అది సంతోషమైన, బాధ అయినా, సవాలైనా, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయంలో మిమ్మల్ని ఉసికొల్పడానికి, మీకు కోపం తెప్పించి మీ వ్యాపారంలోనో లేదా ఉద్యోగంలోనో నష్టపోయేలా చేయడానికి ఒక దుష్ట వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పైకి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు, కానీ అతని మాటల్లో విషయం ఉంటుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మరి స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు సిసలైన విషయం ఇంకా మిగిలే ఉంది. మీరు ఇక్కడ దాకా వింటున్నారంటే ఈ సందేశం నిజంగా మీకోసమేనని అర్థం చేసుకోండి. ఆ భగవంతుడి అనుగ్రహంతోనే ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు నేను మొదట్లో అసంపూర్తిగా వదిలేసిన ఆ మూడవ రహస్యం గురించి చెప్తున్నాను. అది మీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన భాగం. అదే మీ ప్రేమ, మీ బంధాలు. మీరు పగలు రాత్రి ఎవరిని గురించి అయితే ఆలోచిస్తూ కుమిలిపోతున్నారో ఆ విషయం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు, మరియు ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం మేషరాశి వారి ప్రేమ జీవితంలో చాలా విచిత్రమైన పరిస్థితులు నడుస్తున్నాయి. మేషరాశి వారి బంధాలకు చాలా ప్రాణమిస్తారు, ఎంతో సీరియస్ గా ఉంటారు, కానీ అవతలి వారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. మీ అంకిత భావాన్ని మీ అహంకారంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మరియు దీనిలో మొదటి వర్గానికి వస్తే, కొందరి జీవితంలో తాము ఇష్టపడే వ్యక్తి ఉన్నప్పటికీ వారు నిశ్శబ్దంగా ప్రేమని, మీ లోతైన భావాలను అసలు అర్థం చేసుకోవడం లేదు. మీరు ఎంతగా కెరీర్ తీసుకుంటున్నా వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మాట్లాడుతుంటే వారు వినడం లేదు. మీరు పడే బాధ వారికి తెలియడం లేదు. రెండవ వర్గానికి వస్తే, మరికొందరి బంధాలు విడిపోయే దశకు చేరుకున్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి లేదా ఇప్పటికీ విడిపోయే ఆ బాధ మీ గుండెల్లో ఒక బండరాయిలా కూర్చుంది. మూడవ విషయానికి వస్తే, ఇంకొందరు తమను అర్థం చేసుకునే తోడు కోసం, తమ ఉన్నతమైన ఆలోచనలను పంచుకునే వ్యక్తి కోసం, తమ బాధలో తోడుగా నిలబడే వ్యక్తి కోసం ఎన్నో ఏళ్లుగా ఒంటరిగా ఎదురు చూస్తూ అలసిపోయారు. ఆ నిరీక్షణ చాలా విలువైనది. ఇక ఈ మూడు వర్గాల వారికి గ్రహాల ప్రస్తుత స్థితి, లక్ష్మీదేవి మరియు విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఒక అద్భుతమైన మార్పును సిద్ధం చేసింది. ఒక కొత్త వ్యక్తి రాక, ఒక కొత్త దైవిక శక్తి మీ మనసులో మళ్లీ ఆశల కిరణాలు చిగురింపజేస్తుంది. కానీ ఇది జరగాలంటే మీరు ఒక పని చేయాలి. మీ గుండెల్లో దాచుకున్న పాత బాధలు, పాత జ్ఞాపకాలను పూర్తిగా వదిలేయాలి. మీరు ఏ బాధనైతే ఇప్పటికీ గుండెల్లో అంచిపెట్టుకుని కూర్చున్నారో అదే మీ కొత్త సంతోషాల దారిని, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే దారిని పెద్ద అడ్డంకి. ఎందుకంటే పాత గాయం మాననంత వరకు కొత్త పువ్వు వికసించదు. దేవుడు మీకు ఎంత బాధను ఇచ్చి, మీకు ఏమాత్రం అర్హత లేని మిమ్మల్ని తక్కువ చేసి చూసే ఆ పాత నరకప్రాయమైన జీవితాన్ని మీరు శాశ్వతంగా వదిలేయాలని. ఇక మీ కెరీర్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పెద్ద దైవిక సంకేతం దాగి ఉంది. మీ రాశి కుజుడు రాశి కావడం వల్ల మీరు సహజంగానే అద్భుతమైన లీడర్స్ మరియు కష్టపడే తత్వం ఉన్నవారు. ప్రస్తుతం మీ పనిలో వస్తున్న అడ్డంకులు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మనుషులు, మీ దారిలో ముళ్లు పరుస్తున్న వారు, వీరంతా మీ శత్రువు కావచ్చు, కానీ వీరంతా మీ ఎదుగుదలకు కారణం కాబోతున్నారు. దేవుడు మీకు ఒక దారి మూసేశాడంటే ఆ దారిలో ముందుకు వెళ్తే మీకు పెద్ద ప్రమాదం ఉందని అర్థం. మీరు ఏ ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, ఏ అవకాశం కోసం తప్పిస్తున్నారో బహుశా అది మీ స్థాయికి సరిపోనిది. అందుకే గణేశుడు మరియు శని భగవానుడు మిమ్మల్ని అక్కడ ఆపుతున్నారు. మీకోసం వారు అంతకంటే పెద్దది, అత్యంత అద్భుతమైన మహా సామ్రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నారు. మీరు కలలో కూడా ఊహించని విజయం అది. కానీ మీ పని చేసే చోట మీ ఎదుదలను ఓర్వలేని ఒక కుటిల వ్యక్తి ఉన్నాడు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడతాడు. మీ కష్టానికి వచ్చే క్రెడిట్ తాను వాడుకుంటూ మీపై, అధికారుల చెవిలో మీపై లేనిపోని విషం పోస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఒకవేళ మీరు అవును ఒక వ్యక్తి ఉన్నాడు అని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో అవును ఒక వ్యక్తి ఉన్నాడు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి నిజాలు నేరుగా మీ జీవితంతో కనెక్ట్ అయ్యేవి కేవలం ఇక్కడే దొరుకుతాయి. ఆ వ్యక్తి ఆటలు త్వరలోనే ముగిసిపోతాయి. ఇవి నేను కాదు, గ్రహాలు చెప్తున్నాయి. న్యాయాధికారి అయిన శని భగవానుడి దృష్టి ఇప్పుడు ఆ వ్యక్తులపై పడింది. ఎవరైతే నిర్దోషులకు, కష్టపడే వారికి అన్యాయం చేస్తారో గణేశుడు అనుగ్రహంతో న్యాయం మీ పక్షానే జరుగుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మరి స్నేహితులారా, ఇక మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజు సమయం వచ్చింది. శనిదేవుడి అనుగ్రహం కోసం, మీ అడ్డంకులన్నీ తొలగిపోవడం కోసం ఈ రోజు మీరు చేయవలసింది
చేయవలసిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక సమీపంలోని శనిదేవుడి ఆలయానికి గాని లేదా రావి చెట్టు వద్దకు గాని వెళ్ళండి. అక్కడ శని భగవాను స్మరిస్తూ నల్ల నువ్వుల నూనెతో ఒక మట్టి దీపాన్ని వెలిగించండి. వీలైతే శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించండి. దీనివల్ల మీ రాశిపై ఉన్న శనిదేవుడి క్రూర దృష్టి తొలగిపోయి ఆయన న్యాయ రక్షకుడిగా మీకు అండగా నిలుస్తారు. మీ దారిలో ఉన్న ముళ్లను తొలగించి శత్రువులను అణచివేస్తారు. ఒకవేళ బయటికి వెళ్లడం కుదరకపోతే ఈ రోజు సాయంత్రం మీ ఇంటి ముఖద్వారం వద్ద లక్ష్మీదేవిని మరియు గణపతిని తలుచుకుంటూ ఒక ఆవు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. శని భగవాన్ని స్మరిస్తూ నాకు లభించేది న్యాయమైన మార్గంలో లభించాలి, నా చెడు కోరే వారికి ఆ చెడు వారికి తిరిగి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించండి. మరియు ఈ రోజు సంకల్పంలో ఎంతో శక్తి ఉంటుంది. మీరు ఈ పరిహారం చేశారా? చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అంతా భగవంతుడే చూసుకుంటారు అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులకు మరో కారణం ఏమిటంటే మేషరాశి వారు ఇతరుల బాధను చూసి త్వరగా కృంగిపోతారు. మీ ఉదారతను, మీ కష్టాజితాన్ని దానికి ఏమాత్రం తగని ఒక దుర్మార్గుడిపై విపరీతంగా ఖర్చు పెట్టారు. మీ మంచితనాన్ని వారు వాడుకున్నారు. మీరు పదే పదే సహాయం చేసిన వారు ఎప్పుడు కృతజ్ఞత చూపడం లేదు. ఇది మీ ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. ఆ వ్యక్తిని గుర్తించి మీ మంచితనానికి ఒక గీత గీసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకున్నప్పుడే ఇతరులను కాపాడగలరు. ఇప్పుడు ఆ పరమ రహస్యం దేనికోసమైతే దేవుడు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఆ విషయం చెప్పే సమయం వచ్చింది. మీ జీవితాన్ని మార్చే విషయం కానీ కొద్దిగా ఓపిక పట్టండి. మీ బాధను చూసి సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ఇది పచ్చి నిజం. ఒక మనిషి పదే పదే విరిగిపోతూ మళ్లీ లేస్తూ కష్టాలను ఓడ్చుకుంటూ నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నా జీవితం అతన్ని మళ్లీ మళ్లీ కిందకి నెడుతూ ఉంటే ఆ పైన ఉన్న దేవుడు మనసు కూడా కరుగుతుంది. ఈ రోజున ఆ కరుణ, దయ, ఆ శక్తి మీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ భూమి పైన ఉన్న కోట్లాది మందిలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? మీరు అత్యంత ధనవంతులనో బలవంతులనో కాదు, ఎంతటి నరకయాతనలో ఉన్న సమాజం గురించి, ఇతరుల గురించి ఆలోచించే నిస్వార్థ గుణం మీలో ఉంది కాబట్టే మీరు స్వయంగా కష్టాల్లో ఉంటూ కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇతరుల కన్నీళ్లు తుడిచారు. ఇదంతా పైవాడు తన దివ్య గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు దానికి లెక్క సరిచేసే సమయం వచ్చింది. మీ జీవితంలో వచ్చిన బాధ దేవుడికి మీపై కోపం ఉండి రాలేదు. మిమ్మల్ని ఒక అద్భుతమైన నికార్సైన బంగారంలో తీర్చిదిద్దడానికి వచ్చింది. అగ్నిలో కాలిన బంగారమే శుద్ధమవుతుంది. అలాగే మీరు ఆ బాధలో అగ్నిలో కాలి ఇప్పుడు పవిత్రులయ్యారు. మీరు దేనికైతే అర్హులో అది మీకు లభించబోతుంది. ఆకాశంలో ఏర్పడిన గ్రహాల అనుకూలత వల్ల ఈ రోజు కుజ, శని మరియు గురు గ్రహాల బలమైన గమనం వల్ల ఒక మహాపరివర్తన యోగం ఏర్పడుతుంది. ఇది నేరుగా మీ రాశిని, మీ భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భాగ్య చక్రం ఇప్పుడు పైకి తిరగబోతుంది. కానీ ఒకే షరతు ఉంది స్నేహితులారా. మేషరాశి వారు సహజంగానే మనసులో కోపాన్ని, ఆవేశాన్ని చాలా కాలం దాచుకుంటారు. బాధను ద్వేషంగా మార్చుకునే అవకాశం ఉంది. మీ మనసులో ఎవరిపైన ఉన్న ఆ కక్ష, కార్పణ్యం, కోపాన్ని, ద్వేషాన్ని ఇప్పుడే వదిలేయండి. ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారి గురించి చెడు కోరకండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి. వారికి శిక్ష వేసే బాధ్యత ఆ భగవంతుడు చూసుకుంటారు, మీరు కాదు. మీరు క్షమించినప్పుడు ఆ గుండెల్లోని పెద్ద బరువు దిగిపోతుంది. ఆ భగవంతుడి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. మరి స్నేహితులారా, త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఒక చిన్న అవకాశ రూపంలో, ఒక చిన్న భేటీ రూపంలో ఈ మార్పు వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెద్ద వృక్షాలు కూడా ఒక చిన్న విత్తనం నుంచే మొదలవుతుంది. మీ జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తి మీకంటే వయసులో పెద్ద లేదా చిన్న కావచ్చు, వేరే రంగానికి చెందినవాడు కావచ్చు. అతను మీ బాధను ఏమాత్రం తప్పుగా అనుకోకుండా వింటాడు. కానీ అదే సమయంలో మీతో నటిస్తూ మీ నమ్మకాన్ని వాడుకునే వ్యక్తి కూడా వస్తాడు. నిజమైన వ్యక్తి మీ నుండి ఏమీ ఆశించాడు. నకిలీ వ్యక్తి మీ నుండి ఏదో ఒకటి కావాలనుకుంటాడు. వారి ముఖంలో ఒక వింతైన కంగారు, అశాంతి కనిపిస్తుంది. వారిని జాగ్రత్తగా గుర్తించండి. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం లేవగానే ఇన్ని రోజులు మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేసిన సమస్యలన్నీ అకస్మాత్తుగా మాయమైపోవడం మీరే చూస్తారు. అది కల కాదు, నిజం. ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది. చీకటిని చూడని వారికి వెలుగు విలువ తెలియదు. బాధను రుచి చూడని వాడికి సంతోషం విలువ తెలియదు. మీరు ఇప్పుడు ఈ రెండింటిని చూసి పరిపూర్ణ వ్యక్తి అయ్యారు. కానీ ఈ రోజు వచ్చాక మీరు కూడా ఆ దేవుడికి ఒక మాట ఇవ్వాలి. ఈ రోజు ఎలాంటి స్వార్థం, హంగు, ఆర్భాటం లేకుండా ఒక నిరుపేదకు లేదా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. ఎందుకంటే బాధ విలువ తెలిసిన వాడే నిజమైన సహాయకుడు కాగలడు. మరి స్నేహితులారా, మీ పితృదేవతల ఆశీస్సులు ప్రస్తుతం మీపై పూర్తిగా ఉన్నాయి. శని భగవానుడు మీకు అదృశ్య శక్తిగా తోడుంటూ మీ దారిలో ఉన్న ముళ్లను తొలగిస్తున్నారు. కాబట్టి ఈ రోజున దేవాలయానికి వెళ్లిన
అయినప్పుడు వినాయకుడికి నమస్కారం పెట్టుకొని శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ జీవితంలో ఎవరు ఊహించని ఒక అద్భుతమైన అనుకోని మహా సంఘటన జరుగుతుంది. అది మీ కుటుంబం మీ జీవితాన్ని మార్చేస్తుంది. గ్రహాలు అబద్ధం చెప్పవు, నక్షత్రాలు తప్పుతోవ పట్టించవు. విశ్వాన్ని నడిపించే లక్ష్మీ శక్తి ఎప్పుడు అన్యాయం చేయదు. మీరు ఏదైతే విత్తుతారో ఆ పంటే కోసే సమయం వచ్చింది. మీ కష్టాన్ని ఫలితం బాధకు బదులుగా అఖండ సంతోషం, ఐశ్వర్యం రాబోతుంది. ఈ రోజు నుండి మీ బాధను బలహీనత అనుకోకండి, దాన్ని మీ బలంగా మార్చుకోండి. మిమ్మల్ని కిందకి లాగాలని చూసేవారిని పట్టించుకోకండి, ఎందుకంటే మీరు ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతారనే భయంతో వారు అలా చేస్తున్నారు. దేవుడు మీ ప్రతి కన్నీటిని లెక్కించాడు. కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా నమ్మకం ఉంచండి. రాబోయే కాలం ఎంత అందంగా ఉంటుందంటే పోయిన గతం గుర్తుకు కూడా రాదు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.